రైట్ మనం చూస్తున్నాం ఏదైతే టీడీపీకి సంబంధించినటువంటి బ్యానర్లు చించేసినటువంటి బ్రేకింగ్ ఇది. చిత్తూరు జిల్లా చౌడేపల్లిలో బ్యానర్ల రగడైతే చోటు చేసుకుంది. టీడీపీ బ్యానర్లను గుర్తు తెలియని వ్యక్తులు చింపేశారు. మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి అదేవిధంగా చెల్లా బాబుకు సంబంధించినటువంటి బ్యానర్లను చింపిన వ్యక్తులపై కేసు నమోదు చేయాలని టీడీపీ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. దీంతో తిరుపతి పుంగనూరు రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఏంటి అసలు వివాదం ఎందుకు చోటు చేసుకుంది? ఫ్లెక్సీలు బ్యానర్లు చింపాల్సిన పరిస్థితి ఏంటి? అసలు ఎవరు చింపేశారు? ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మా ప్రతినిధి వర్మ సిద్ధంగా ఉన్నారు. రైట్, గుడ్ మార్నింగ్ వర్మ. ఏదైతే బ్యానర్లు చింపేశారు, టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు బ్యానర్లు చింపేశారు, వారు ఎవరో తెలుసుకుని వారి మీద కేసులు పెట్టాల్సిందే అంటూ కూడా రాస్తారోకో నిర్వహిస్తున్నటువంటి డీటెయిల్స్ మనం చూస్తున్నాం. అసలు ఎవరు ఏంటని ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిసిందే? గుడ్ మార్నింగ్ ఆశ. నిన్న రాత్రి ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లిలో ఏదైతే తిరుపతి పుంగనూరు రహదారి పైన టీడీపీ నేతలు కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి అయితే ఉంది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న రామ్ ప్రసాద్ రెడ్డితో పాటు అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్న చల్లబాబు బ్యానర్లు కట్టే దాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దాన్ని ధ్వంసం చేశారని చెప్పి వీళ్ళంతా కూడా ఆరోపించారు. అయితే వీళ్ళంతా కూడా వైసీపీ నేతలపైన వీళ్ళ ఆరోపణలు అయితే గుప్పిస్తున్నారు. దీనికి సంబంధించి వెంటనే పోలీసులు కేసులు నమోదు చేయాలంటూ కూడా వాళ్ళంతా రోడ్డు మీదే బైఠాయించడంతో అక్కడికి ఉన్న వాహనాలతో వెళ్తున్న ప్రయాణికులకు మాత్రం గంట సేపు చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్న పరిస్థితి అయితే ఉంది. అయితే పోలీసులు జోక్యం చేసుకొని ఎవరైతే బ్యానర్లు తొలగించారో వాళ్ళ కింద కేసులు నమోదు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడంతో ఆందోళన రాత్రి విరమించడం కూడా జరిగింది. అయితే గత కొన్ని రోజులుగా కూడా అక్కడ వైసీపీ టీడీపీ మధ్య ఘర్షణలు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఈ మహానాడుకు సంబంధించి ఏర్పాట్లకు వెళ్లేందుకు భారీగా అక్కడ నుంచి శ్రేణులు వెళ్లేందుకు కూడా ఏర్పాట్లు కూడా చేసుకున్నారు కడపకు వెళ్లేందుకు. ఈ నేపథ్యంలోనే అక్కడ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డితో పాటు చెల్లాబాబు చంద్రబాబు ఇతర నేతల భారీగా అక్కడ హోర్డింగ్లు అయితే ఏర్పాటు చేశారు. అయితే ఈ హోర్డింగ్లను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో టీడీపీ శ్రేణులు అయితే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆశ ప్రస్తుతం అయితే అర్ధరాత్రి పోలీసులు జోక్యం చేసుకుని కేసులు నమోదు చేస్తామని చెప్పడంతో పరిస్థితి అయితే సద్దుమణిగింది. రైట్ వర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.